హలో గైస్, నేను మీ మిస్టర్ కే థింకర్. గైస్, మార్నింగ్ నేను యూట్యూబ్ ఓపెన్ చేసి యూట్యూబ్ వీడియో చూస్తుంటే నాకు వీడియో కనిపించింది. వీడియోని చూసి మాత్రం మనమైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం గైస్. నేను నా మాటికి నేను మాడిపోయిన దోశ తినుకుంటా రజనీకాంత్ సినిమా చూసుకుంటా ఎంజాయ్ చేస్తుంటే నా పక్కన ఉన్నాడే ఆయన వచ్చేసి అన్న ఈ సీన్ కూడా మనం కూడా ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్నాడు. అరే ఎందుకురా నీకంటే నీకు తెల్లగా కావాలి, నీ యూట్యూబ్ ఛానల్ నేను కూడా తెల్లగా కనపడాలని చెప్పింది. సరే అని చెప్పేసి బయటకు వచ్చి మాత్రం చెప్పు ఒకటే ఉంది, ఇంకో చెప్పు ఎక్కడ కుక్క ఎత్తుకుపోయింది. కుక్క కాసేపు తిట్టుకున్నా, అక్కడ నుంచి సరాసరి ముందుకు చెప్పు ఏదో ఒకటి వేసుకొని ముందుకు వెళ్ళిపోయాక దూరంగా కనిపిస్తుంది అదే పెళ్లి పందిరి చూసినాక నాకు అర్థమైంది నేను కూడా పెళ్లి వయసుకు వచ్చేసిన అని చెప్పేసి కొంచెం ముందుకెళ్ళి వచ్చినాక హే నువ్వు ఎవరు అని చెప్పేసి అది అడిగింది. నేను ముందుకెళ్ళాక ఎండ బాగా కొడుతుందని చెప్పేసి పడద కట్టిన అనమాట. అంకుల్ వచ్చేసి షాప్లో పోయినా, షాప్లోకి అయితే ఫెయిర్ అండ్ లవ్లీ అడిగినాక తీసుకొచ్చినాక ఈయనకి అడిగిన. సరే ఈ వీడియోలో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ నువ్వు తెల్లగా కాకపోతే నెక్స్ట్ ఏం చేసామంటే అన్న ఎట్లయినా నీ వీడియోలో నేను తెల్లగా కనపడాలని చెప్పిండు. లెట్స్ సీ గైస్, చూద్దాం. మనం ఫైనల్గా అయితే షాప్కి వెళ్ళేసి అయితే మనం ఫెయిర్ అండ్ లవ్లీ అయితే తీసుకొచ్చాం. ఎన్ని తీసుకొచ్చాం అంటే 1 2 3 4 5 6 7 8 ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాం గైస్. ఇవంతా వచ్చేసి మనమైతే మనోన్ మీదకి అయితే అప్లై చేసేసాం. అండ్ మనోడు కూడా వచ్చేసి ఈ కలర్ తెల్లగా అయితే కావాలి. మనోడైతే మనం కూడా మూవీలో చూసి కదా మీరు ఆ రంగు వస్తాడా లేదా చూద్దాం గైస్ మనం అయితే. సో గైస్, వీడియో మొత్తం చూడాలనుకుంటే మాత్రం పక్కా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లాస్ట్ దాకా అయితే వీడియో చూడండి. మనోడు నిజంగా తెల్లగా అవుతాడా లేదా అయితే నాకు చాలా డౌట్ ఉంది. మీకు కూడా డౌట్ ఉంటే మాత్రం పక్క కామెంట్ చేయండి గైస్. ఓకే గైస్, మనమైతే ఇది ఒకటిగా ఇవి అన్ని ప్యాకెట్ తీసేసి మనం దీంట్లో గ్లాస్ అయితే మనం వేద్దాం. మనం దీంట్లో కొంచెం కూడా వదలకూడదు, ఎందుకంటే మనోడు పక్క తెల్లగా కావాలి ఈ ఫెయిర్ అండ్ లవ్లీతో. అందుకని చెప్పేసి అస్సలు వదలలేను. మొత్తం బయట తీస్తా, దీంట్లో ఉన్నది మొత్తం బయట తీసేస్తా. A few moments later. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? సో గైస్, మన టార్గెట్ అయితే రెడీ ఉన్నాడు. ఇప్పుడు ఇలాగైతే ఫెయిర్ రాయబోతున్నా. కామాన్ యూస్ చూద్దాం గైస్. మనోడైతే తెల్లగా కావాల్సింది అసలు. జో చెస్ట్ ఈరోజు చెస్ట్ మొత్తం తెల్లగా అయిపోవాల్సిందే. నెక్స్ట్ ముఖం ముఖం ఇది చూద్దాం. నా బర్త్డే లాగా అనిపిస్తుంది. అనడానికి బర్త్డే రోజు కేక్ అట్లా వేస్తారుగా అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు తెల్లగా అవుతాను. నోట్లో తీసుకో ఉన్నది మొత్తం లోపలికి పోయింది. నెక్స్ట్ కాల్ మనకి మొత్తం పిండి మొత్తం ఉద్దేస్తున్నా. చల్లగా ఉందండి దానికి. చాలా చల్లగా ఉందా? మొత్తం తెల్లగా అయిపోవాలి అంటే ఒకటే పోతా. సో గైస్, మనమైతే ఫెయిర్ అండ్ లవ్లీ అస్సలు వేస్ట్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఇది తెల్లగా కావడం ఇంపార్టెంట్ అసలు. సో గైస్, ఫెయిర్ అండ్ లవ్లీ అయిపోయింది. ఇప్పుడు ఈయనకి మాత్రం ఒక 1 hour అయితే ఈయనకి రెస్ట్ ఇస్తాం. ఆరాన్ని ఫస్ట్ ఇదైతే 1 hour మొత్తం ఆరిపోయినాక దాని తర్వాత స్నానం చేపిద్దాం. దాని తర్వాత ఇది ఎలా ఉంటాడు అండ్ ఇది కొంచెమైనా తెల్లగా అవుతాడా లేదా చూద్దాం గైస్. మనం అయితే ఇంకైతే ప్రజెంట్ అయితే ఇక్కడ కాదు, ఇంక ఎండలో పెడదాం. బయట కూర్చోడదాం. ఒక గంట సేపు బయట కూర్చోడదాం గైస్. ఇంకెందుకు లేట్ గైస్, మనమైతే ఇంటికి బయట కూర్చోడదాం. సో గైస్, ఆఫ్టర్ 1 hour తర్వాత
ఫెరన్ వాళ్ళు అయితే మొత్తం ఎండిపోయింది. ఎండకు కూర్చోట్టాం కదా మనకి. ఎలా అనిపిస్తుంది రియాక్షన్? సరే ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? దురద వస్తుంది ఏమన్నా? దురద లాంటిది ఏం లేదు కదా. సో గైస్ ఆఫ్టర్ 1 అవర్ అవుతుంది మొత్తం ఫెరన్ లవ్లీ అంతా ఎండిపోయింది అండ్ ఇక్కడ మొత్తం డ్రై అయిపోయింది ఫెరన్ లవ్లీ. సో ఇప్పుడైతే మనం ఇంటికి స్నానం చేపిద్దాం. సో గైస్ స్నానం చేసినాక ఇది తెల్లగా అవుతాడా లేదా అని చెప్పేసి చూసాం గైస్. నేనైతే చాలా వెయిట్ చేస్తున్నా అసలు ఇది తెల్లగా అవుతాడా లేదా అని చెప్పి చెప్తున్నా. ఇక్కడ మొత్తం ఎండిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి స్నానం చేపిస్తాం. సో గైస్ మనమైతే డైరెక్ట్ స్నానం చేసుకుని అయితే వచ్చేసిండు. సో మీరు చూద్దాం అనుకుంటారు కదా. సో చూసే ముందు అయితే పక్క లైక్ చేయండి. అసలు మనం తెల్లగా అయిందా లేదా చూసాం మనం అయితే. 1 2 3 4 5 వద్దు కిందికి తీస్తా. 1 2 3 4 5 6. సో గాయస్ మనోడు తెల్లగా అయిందా లేదా మీకు ఎట్లా అనిపించింది అంటే ఆఫ్టర్ కి బిఫోర్ కి మీరు ఒకసారి మీకు ఎలా అనిపించిందో చెప్పి నాకు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. సో గాయస్ నాకైతే కొంచెం లైట్ గా అట్లా ఇట్లా ఎర్రగా అయింది మాత్రం. తెల్లగా అయితే ఏం కాలేదు, కొంచెం ఎర్రగా అనమాట. సో గాయస్ మనోడైతే ఇంకా తెల్లగాలే. మనం కూడా ఈ వీడియోతో అంతం చేయం. మనోడు ఎట్టి పరిస్థితుల్లో మనోడైతే తెల్లగా కావాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి మన ముల్తాజ్ మట్టితో అయితే ఉంది. ఇప్పుడైతే ఫెరన్ లవ్లీతో నార్మల్ ఎర్రగా అయ్యిండు. మనకు కావాల్సింది తెల్లగా అనమాట. సో గైస్ మనం తెల్లగా అయ్యేదాకా మనం నిద్రపోయేది లేదు. ఏమంటావు? సో నెక్స్ట్ వచ్చేసి ముల్తాజ్ మట్టితో ఉండబోతుంది గైస్. ఆ వీడియో చూడాలనుకుంటే మాత్రం పక్కా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దాని కింద లైక్ చేయండి. తెల్ల కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. అండ్ లైక్ చేయండి. నేను తెల్లగా కావాలి. నేను తెల్లగా కావాలి.